భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు రాంచీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ లో ప్రొటీ జట్టు 2-0 తేడాతో భారత్ పై విజయం సాధించింది. అయితే ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది. అయితే ఈ తొలి వన్డేకు ముందు టీమిండియాలోని కీలక ఆటగాళ్లు దూరం అవడంతో భారత్ కు అంత సులభం కాదని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిరీస్ కు ముందు భారత జట్టులో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ శుభమన్ గిల్ మెడ గాయం కారణంగా అందుబాటులో లేడు. ఇక వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్ కు దూరం అయ్యారు. దీంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 12 వన్డేల్లో భారత్ ను తన కెప్టెన్స్ ద్వారా 8 విజయాలు అందించాడు. ఇది మంచి శుభ పరిణామమనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ రోజు మధ్యాహ్నం 1:30 జరిగే ఈ తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొత్తం 5 మంది బ్యాట్స్మెన్లు, 2 ఆల్రౌండర్లు, 4 బౌలర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ పక్కగా అని తేలిపోయింది. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ పక్కా అని తెలిసిందే. అయితే 4వ స్థానం కోసం 3 పోటీ పడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, తిలక్ వర్మ మధ్య పోటీ నెలకొంది. అయితే మ్యాచ్ కు ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ తుది జట్టులో ఉంటాడని హింట్ ఇచ్చాడు. దీంతో 4వ స్థానంలో రిషబ్ పంత్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. ఇక 6వ స్థానంలో జడేజా, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, 3 ఫాస్ట్ బౌలర్లతో ప్లేయింగ్ 11 ఉండనుంది. అంచనా ప్రకారం మొత్తంగా టీమిండియా తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ.